వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిపోయారు, పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిపోయాడని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి కాంతారా కానివ్వండి, కాంతారా చాప్టర్ 1 కానివ్వండి, ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి, ఎంతటి విజయాన్ని సాధించాయి అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఏం చేశారు అంటే తన ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ లిస్ట్ను భారీగా తగ్గించుకున్నారు. మరి అంతేకాకుండా ఓన్లీ ఒక ముగ్గురిని మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. అందులో ఒకటి తన భార్య, ఇంకొకటి తన ఓన్ ప్రొడక్షన్ హౌస్, ఇంకొకటి స్వచ్ఛంద సంస్థ. సో ఇలా తన కాంతారా సినిమాకి ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి హోంబలే సంస్థలని కూడా ఆయన అన్ఫాలో చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఇది కేవలం ప్రైవసీ కోసమేనా, మరి లేదంటే ఇందులో ఏదైనా సీక్రెట్ ఉందా అనేది కూడా అందరూ సర్చ్ చేయడం మొదలు పెట్టేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన జై హనుమాన్ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే. సో యాక్షన్ ప్లస్ ఇది భక్తికి రిలేటెడ్ అయినటువంటి ఈ మూవీ పైన అంచనాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. మరి హనుమాన్ సినిమా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది, దానికి కొనసాగింపుగా వస్తున్నటువంటి ఈ జై హనుమాన్ సినిమా పైన కూడా అంచనాలు రెట్టింపుగా ఉన్నాయి. సో అందులో రిషబ్ శెట్టి నటించడం అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమా పైన భారీ హైప్ అయితే ఉంది, భారీ బజ్ అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ తరుణంలో ఇటీవల జై హనుమాన్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది అనేటువంటి న్యూస్ కూడా మనం చూసాము. సో ఇటువంటి తరుణంలో ఆయన తన ఫాలోయింగ్ లిస్ట్ని తగ్గించేసుకోవడం, సో మూవీ పైన కాన్సన్ట్రేట్ చేయడానికేనా ఇటువంటి చేశారు అనే టాపిక్ కూడా ప్రస్తుతం వైరల్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎంతైనా లేదు అంటే తన మూవీస్లో ప్రమోషన్స్లో భాగంగానే ఇటువంటి చర్యలు చేస్తున్నారా అని చెప్పి మనం అనుకుంటున్నారు కూడా. సో ఇకపోతే కాంతారా సినిమాని నిర్మించినటువంటి హోంబలే సంస్థను కూడా అన్ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాకపోతే హోంబలే సంస్థ అధినేతను మాత్రం ఫాలో అవుతున్నారు. సో ఏదేమైనప్పటికీ రిషబ్ శెట్టి చేసినటువంటి ఈ పని అయితే ప్రస్తుతం వైరల్గా మారింది, హాట్ టాపిక్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తన ఫాలోయింగ్ లిస్ట్ని మరీ ముగ్గురికే కుదించేశారు. సో ఇకపోతే ఇటు జై హనుమాన్ మూవీపై అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే చిన్న సినిమాగా వచ్చినటువంటి హనుమాన్ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ప్రస్తుతానికే అంచనాలు చాలా ఉన్నాయి జై హనుమాన్ సినిమా పైన. మరి ఇందులో రిషబ్ శెట్టిని డైరెక్టర్ ఏ విధంగా చూపించబోతున్నారు, తేజ సజ్జాని చూపించినటువంటి తీరు అందరినీ ఆకట్టుకుంది. మరి ఇప్పుడు రిషబ్ శెట్టిని ఏ విధంగా చూపించబోతున్నారు, జై హనుమాన్ అసలు రాముడికి హనుమంతుడు ఇచ్చినటువంటి మాట అనే అంశం చుట్టూనే ఈ సినిమా నడుస్తుందని కూడా మనకు తెలిసిందే. మరి కాంతారాలో తన పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నటువంటి రిషబ్ శెట్టి మరి ఇందులో ఏ విధంగా కనిపించబోతున్నారు అని ఎంతో ఆతృతగా చూస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు అన్ఫాలో చేయడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో జై హనుమాన్ మూవీ పైన కాన్సన్ట్రేట్ చేయడం కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు రిషబ్ శెట్టి గారు అని అయితే కొందరు అంటున్నారు. సో మరి మొత్తానికి అసలు ఏం జరిగింది తెలియాలి అంటే రిషబ్ శెట్టి టీం స్పందించే వరకు కూడా మనకు ఏ విషయం అనేది తెలియదు. ఏదేమైనప్పటికీ ఒక మూవీ గురించి అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు అంటే అది ప్రశంసించాల్సినటువంటి అవసరం తప్పక ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా జై హనుమాన్ పైన అయితే భారీ హైప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రిషబ్ శెట్టి గారు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఒక మూవీ కోసం ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు అనే ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. మరి మొత్తానికి మూవీ కోసమేనా, లేదంటే ప్రైవసీ కోసమా, లేదంటే పర్సనల్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇటువంటి తెలియాలి అంటే రిషబ్ శెట్టి గారి టీం స్పందించే వరకు కూడా వేచి ఉండాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.